నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిటాండ్ వ్యవహారం క్యాంపస్ లో కాక పుట్టించింది. విద్యార్థుల ఆందోళనలతో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందని తెలుస్తుంది. ఇది చూస్తుండగానే కళాశాలలోని డిటాండ్ గొడవ రాజకీయ రంగు పొలుముకుంది. అటు మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, ఇటు మైనంపల్లి కొడుకు రోహిత్ రావుల మధ్యనైతే మాటల యుద్ధం జరుగుతుంది. ఇద్దరు నేతలు తొడలు కొట్టి మరి సవాళ్లు విసురుకున్నారు. ఇక మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. విద్యార్థుల చదువు విషయంలో యాజమాన్యానికి శ్రద్ధ లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నినాదాలు దిగారు. ఇక విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హనుమంతరావు కాలేజీకి వచ్చారు. దీంతో ఈ వ్యవహారం అంతా పొలిటికల్ టర్న్ అయితే తిరిగింది. అసలు తమ కాలేజీలో మీకేంటి పని అని మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి అయితే ప్రశ్నించారు. 70,000 మంది విద్యార్థులు తమ విద్యా సంస్థలో చదువుతున్నారని, వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని భద్రారెడ్డి మండిపడ్డారు. కాలేజీ లోపలికి వచ్చి మైనంపల్లి రౌడీజం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా వారు ప్రశ్నించారు. ఇక మల్లారెడ్డి మైనంపల్లిల మధ్యనైతే కొన్నాళ్ళుగా పొలిటికల్ వార్ అయితే నడుస్తుంది. ఇది వారి వారసులకు కూడా తాకింది. ఇక మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి చేరే ప్రయత్నం చేస్తున్న మైనంపల్లి వల్లే అడ్డుకుంటున్నారు. ఇక ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పురిటిలోని నాశనం చేయడానికి వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మైనంపల్లి మల్లారెడ్డికి వ్యతిరేకంగానైతే మాట్లాడుతున్నారు. ఇదంతా మనం సోషల్ మీడియాలోనే చూస్తున్నాం.